అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను రేపటి నుంచి, ఈరోజు సోమవారం కదా, రేపు మంగళవారం, రేపటి నుంచి కూడా నేను అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు ఈ 4 జిల్లాల్లోని కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్కి వెళ్తున్నాను. ఒక 4 రోజుల్లో 4 జిల్లాల్లో ఒక 8 లేదా 10 నియోజకవర్గాలు రాయలసీమ మొత్తం మీద తిరుగుదాం. ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ సమస్యలు అది ఇది చూస్తాను. ఎక్కడికి వస్తాను అనేది నేను ముందుగా ఇన్ఫామ్ చేస్తాను. వీలైతే నాకు కింద మన డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంది, నాకు మెయిల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెయిల్ చేయండి. అంటే మీ నియోజకవర్గ సమస్యలను అన్న ఇదిగో మీరు మా నియోజకవర్గంలో ఈ సమస్య బాగా ఎక్కువ ఉంది, దీని గురించి ప్రజలతో మాట్లాడండి, లేదా అక్కడ ప్రజాప్రతినిధులతో పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడండి అనుకునే వాళ్ళు ఓన్లీ సమస్యలను తెలియజేయడం మాత్రమే 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. దయచేసి చెప్తున్నాను, వాట్సాప్ మాత్రమే చేయండి. మీ నియోజకవర్గంలో సమస్యలు, ప్రధాన సమస్యలు, గతంలో హామీ ఇచ్చిన నెరవేరని సమస్యలు, ఏదో గ్రామస్థాయి కాలువలు బాలేవు, రోడ్లు బాలేవు, అటువంటివి కాదు. నియోజకవర్గం మొత్తం ప్రభావితమయ్యే వాటర్ ప్రాజెక్టులు కానీ లేదా ఇంకేమైనా అటువంటివి తెలియజేస్తే మనం అక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నమాట. సో మీ నియోజకవర్గ సమస్యలను మీరే మాట్లాడాలి అనుకున్నా సరే నాకు వాట్సాప్ చేయండి. రేపటి నుంచి రాయలసీమలో మన టీం, నేను కూడా ఉంటాను. సరే, అది పక్కన పెడితే జవహర్ రెడ్డి జగన్ నాటకం వైకాపాకు వంత పాడేలా మరో వికృత క్రీడ. బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం. 32 మంది వృద్ధులు ఉసురు పోసుకున్న అదే తీరు. మళ్ళీ ఇబ్బందులకు గురి చేసి ఆ నెపాన్ని విపక్షాలపైకి నెట్టేసే కుట్ర. సిఎస్ను నడిపిస్తున్నది జగన్, ధనుంజయ రెడ్డిలే. సరిపడా సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలడ్డు. ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు, ఒక వ్యూహం కాకపోతే మరొక వ్యూహం. ఏది అమలు చేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. ఇది పింఛను పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం. ఇంటింటికి వెళ్ళి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ ఆయన అమలు చేస్తున్నారు. ఏమి లేదు, మే 1వ తేదీన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అన్నారు, బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేసినా సరే వృద్ధులేమి ఏటీఎంకి వెళ్ళి తీసుకోలేరు కదా. వాళ్ళ దగ్గర ఏటీఎంలు ఉంటాయో ఉండవో, ప్లస్ యూజ్ చేయగలరో లేదో కూడా తెలియదు. లేదు, బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసుకోవాలన్నా బ్యాంకుల్లో ఆ ఎండల్లో ప్రతి ఊరిలో కూడా బ్యాంకులు ఉండవు. ఉన్నా సరే వెళ్ళిన వెంటనే ఎండలో నడిచి వెళ్ళాలి. సచివాలయం ఎంత దూరం ఉంటుందో బ్యాంకులు కూడా అంతే దూరం ఉంటుంది. సో పోన్లే వచ్చే నెలలో తీసుకుందామని వదిలేంతగా కూడా వృద్ధులు ఉండరు. డబ్బులు పడిన వెంటనే అర్జెంటుగా బయటకు తీసుకోవాలి, వాడుకోవాలి అనేటట్టే ఉంటారు. వాళ్ళకేం తెలుసు ఆ 2000 3000తో వాళ్ళకి ఎన్ని ప్లాన్లు ఉంటాయో. సో బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం కూడా కష్టమే. అది కూడా అంత కరెక్ట్ ప్రొసీజర్ కాదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి మంచి జరగాలంటే ప్రజలకు చెడు జరగాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వైసీపీకి రాజకీయంగా మంచి జరగాలి అంటే ప్రజలకు చెడు జరగాలి, పింఛన్ల లబ్ధిదారులకు చెడు జరగాలి. ఆ చెడు జరిగితే ఆ చెడుకి కారణం చంద్రబాబు అండ్ టీం, ఆ పార్టీ, ఆ కూటమి అని చెప్పి వాళ్ళకి చెప్పి మైండ్ వాష్ చేసి వైకాపాకు ఓటు వేయించుకోవాలి. ఇదే అంతిమ లక్ష్యం, ఇదే ఉద్దేశం. అందుకే ఆ పింఛన్ పంపిణీలో ఎన్ని నాటకాలు ఆడొచ్చో అన్ని నాటకాలు ఆడుతున్నారు, ఎన్ని అడ్డదారులు తొక్కొచ్చో అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. అదే వేశారన్నమాట. బ్యానర్ వార్తలు కూడా అదే వేశారు. తర్వాత పేదల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. ఇప్పటికే 32 మంది పింఛన్దారులని పొట్టన పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా కౌతాలం, గూడూరు ప్రజాగలం సభల్లో చంద్రబాబు ధ్వజం. జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులని ఎద్దేవా. రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ. మంత్రాలయం నియోజకవర్గం కౌతాలంలో మంత్రాలయం నియోజకవర్గంలో వచ్చిన జనం, ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకు కూడా, ఎన్నికల ప్రచార సభలకు కూడా జనం భారీగానే వచ్చారు. ఎన్నికల ప్రచార సభలు కదా, ఆటోమేటిక్గా జనం భారీగానే వస్తారు.
కార్యకర్తలు కూడా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా డైలీ ప్రతి ఊరికి, ప్రతి వార్డుకి, ప్రతి బూత్ లెవెల్కి కూడా కనీసం ఒక 50,000 వెళ్తుంది పంపిణీకి టార్గెట్ల మీద. సో అందుకే జనం వస్తారు, జనాలను తరలిస్తారు. తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాను, మార్కులు మీరే వేయండి. అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 2.70 లక్షల కోట్లు జమ చేశాము. విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్ మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత తమకు దక్కుతుందని సీఎం జగన్ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆయన ఏమన్నారు? మార్కులు మీరే వేయండి అన్నారు. సో ప్రజలు మీరే వేయండి. పోలవరం విషయంలో మార్కులు వేయండి, ప్రత్యేక హోదా విషయంలో మార్కులు వేయండి, రాష్ట్ర రాజధాని విషయంలో మార్కులు వేయండి, మెగా డిఎస్సి విషయంలో మార్కులు వేయండి, సిపిఎస్ రద్దు విషయంలో మార్కులు వేయండి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల విషయంలో మార్కులు వేయండి. నిజంగా మార్కులు వేయండి. సీఎం గారు అడిగారు కదా మార్కులు వేయమని, ఆలోచించి మార్కులు వేయండి. ఒక్కొక్క అంశానికి మార్కులు వేయండి. వేస్తే ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం. తుని రైలు దహనం వైకాపా కుట్రే, ద్వారంపూడి కరుణాకర్ రెడ్డి తదితరుల పన్నాగం, కులాల మధ్య చిచ్చు పెడుతున్న జగన్, కిర్లంపూడి సగలో పవన్ సంచలన వ్యాఖ్యలు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వనన్న జగన్కు వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఇచ్చారు, రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు తొలగించారని ప్రశ్న. చాలా స్పష్టంగా ఒక అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కుల చిచ్చు ఏ విధంగా పెడుతున్నారు, కాపులను ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, కాపుల మీదకు దళితులను ఏ విధంగా ఉసిగొలుపుతున్నారు, కాపులను ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నారు అనేది ముద్రగడ పద్మనాభం గారి సొంత ఊరు కిర్లంపూడిలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి, కాపులకు రిజర్వేషన్ ఇవ్వను పొండి అని జగన్ అన్నారు. కాపు పెద్దలు ఎమ్మెల్యేలను అడుగుతున్నా, రిజర్వేషన్లు ఇవ్వనన్న వ్యక్తికి ఆ పార్టీలో కూర్చొని ఏ ప్రాతిపదికన మద్దతు పలుకుతున్నారు? రిజర్వేషన్ ఇవ్వకపోవడం ఆయన విధానం అనుకుంటే రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు తీసేశారు? కనీసం అందులో 1% కూడా పొందేందుకు కాపులకు అర్హత లేదా? మరి వైకాపా ఎమ్మెల్యేలకు కాపులు ఎందుకు ఓట్లేయాలి? వారు వస్తే నిలదీయండి అని నిన్న కిర్లంపూడి సభలో పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద, కాపు రిజర్వేషన్ అంశం మీద, ఒక సున్నితమైన అంశం మీద మాట్లాడారు అన్నమాట. పొన్నవోలును ఏఏజీగా నియమించడం క్విడ్ ప్రో కాక మరేమిటి? సిబిఐ ఛార్జ్షీట్లో ఆయన చేతనే వైఎస్ఆర్ పేరు చేర్పించారు. అక్రమాస్తుల కేసులో జగన్ బయటపడాలనే ప్రయత్నంలో ఇదో భాగం. అందుకు ప్రతిఫలమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏఏజీగా నియామకం. పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. నేను ఆ రోజే చెప్పా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన రోజే సెల్ఫ్ గోలు, ఆయన తప్పు చేశారు అలా మాట్లాడి అని చెప్పా. ఎందుకంటే సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వేయించిన వారితో షర్మిల గారు జతకట్టారు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. షర్మిల గారికి నిజాలు తెలుసు కదా, ఆమె ఎంతైనా ఆ కుటుంబ సభ్యురాలే కదా, ఆ కుటుంబ మనిషే కదా, అక్కడ వ్యవహారాలు అంతర్గత భాగోతాలు మొత్తం తెలుస్తాయి కదా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్షీట్లో, సిబిఐ ఛార్జ్షీట్లో వేయడానికి కారణం టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కాదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఇదిగో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి, ఆయన పేరు కూడా చేర్చండి అని అర్థం వచ్చేలాగా ఒక పిటిషన్ వేయడంతో అప్పుడు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా చేర్చారంట. సో అందుకు బహుమతిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఏఏజీగా పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అని షర్మిల గారే చెప్పారు. సో అందుకే మరీ ఇంటర్నల్ విషయాలను మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి గురించి మాట్లాడితే ఆయన చెప్పేస్తారు నిజం. ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఎవరైనా మాట్లాడారనుకోండి, ఆయన నిజం చెప్పేస్తారు కదా. ఆయనకు తెలుసు కదా వైసీపీ బలహీనతలు అన్నీ. అలాగే షర్మిల గారిని ఏమైనా ఎక్కువ మాట్లాడారనుకో, ఆవిడ కూడా చెప్పేస్తారు కదా, ఆమెకు కూడా తెలుసు కదా నిజాలు ఏమిటో, వైసీపీ బలహీనతలు ఏమిటో. సో ఇటువంటి వారిని విమర్శించే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. వైసీపీ ఫేక్ డ్రామాలు, అబద్ధాలు, నిజస్వరూపం, భాగవతాలు అవన్నీ బయటపడతాయి. అవన్నీ బయటపడితే కష్టం మళ్ళీ. తర్వాత ఇది సంగతి, కార్టూన్ చూడండి. పొరబడ్డు ఆయన జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక సామాన్యుడికి, పేదలకు, వాటర్లకు తీసుకెళ్ళి మేనిఫెస్టో చూపిస్తుంటే, పొరబడ్డావు, ఇదేమీ పాత మేనిఫెస్టో కాదు, సరిగ్గా చూడు, అట్ట మార్చాను, మద్య నిషేధము, సిపిఎస్ రద్దు లాంటి హామీల పేజీలు కత్తిరించి ఇచ్చా. అంటే గత మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు, అన్నీ సేమ్ టు సేము. కాకపోతే మద్య నిషేధం హామీ అప్పుడు ఇచ్చారు, అది
అది కట్ చేశారు. అలాగే సిపిఎస్ రద్దు హామీ అప్పుడు ఇచ్చారు, అది కట్ చేశారు. ఆ రెండు లేకుండా మిగిలినవన్నీ ఇచ్చారనేది ఈనాడు సెటైరికల్గా కార్టూన్లో వేశారనమాట ఈరోజు. అలాగే ఇసుక అమ్మకాల అక్రమాల విలువ ₹3,000 3 ఏళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది అని రాశారు. ఒక్క నిమిషం, చిన్న డిస్టర్బెన్స్. ₹3,000 వైకాపా ఇసుక దోపిడీ స్క్రిప్టు బ్లాక్ బస్టర్ హిట్. బినామీ గుత్తేదారులతో వ్యాపారం, అనంతరం రంగంలోకి ముఖ్య నేత సోదరుడు. ఆన్లైన్ చెల్లింపులు లేవు, అంతా నగదు రూపంలోనే. ఎన్నికల వేళ వైకాపా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నదంతా అదే ఏముంది. ఇప్పుడు ఇసుక నుంచి అవినీతి చేసిందే ఏముంది. వాళ్ళు మద్యంలో చేశారు భారీగా, మద్యం అవినీతి సొమ్మైనా ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఇంకా దేనిలో చేయలేదు? గనుల్లో చేయలేదా? క్వారీల్లో చేయలేదా? దేనిలో అవినీతి చేయలేదా? అన్నిట్లోనూ చేశారు, భూముల్లో కూడా చేశారు. తివిరి ఇసుమైన తైలంబు తీయవచ్చు అన్నారు భర్తృహరి. 5 ఏళ్ల పాలనలో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసింది జగన్ సర్కార్. అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేసి తైలాన్ని పిండుకుంది. ₹1,000 అప్పనంగా కొల్లగొట్టింది. ఉచిత విధానం రద్దు చేసి డిజిటల్ చెల్లింపులకు స్వస్తి చెప్పి 3 ఏళ్లలో ₹3,000 సంపాదించడం అంటే మాటలా? ఎన్ని నదులను కొల చేశారో, ఎందరి కార్మికులు పొట్టగొట్టారో, ఇసుక గుంతలు తీసి ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారో, న్యాయస్థానాల ఆదేశాలు పక్కన పెట్టి, ఎన్జిటి సూచనలు పెడచెవిన పెట్టి, ప్రశ్నించిన ప్రతిపక్షాల నేతలపై కేసులు పెట్టి, అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఎన్నికల్లో ఖర్చు పెడుతూ ఏ రాష్ట్రానికి లేని ఘనత జగన్ ప్రభుత్వం సాధించింది. ఇదిగోండి ఆ కార్టూన్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి లోపల నుంచి ఇసుకొస్తున్నట్టేసి ₹3,000 సంపాదించారని. ఏ విధంగా సంపాదించారు? అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను ఏ విధంగా అక్రమాలు చేశారు, ఎంతెంత లాగారు, ఇందులో ఇదంతా అనవసరం. ఒక కామన్ సెన్స్తో ఒకే ఒక్క పాయింట్ మీరు ఆలోచించండి. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ రేట్లు పెరగొచ్చు కాక, ఈ స్క్రీన్ ఉంది, గతంలో ఉన్న కంటే రేట్లు పెరగచ్చు. మొబైల్ ఉంది, గతంలో ఉన్న కంటే రేట్లు పెరగచ్చు. ఎందుకంటే అదంతా కూడా ఉత్పత్తి ధర పెరుగుతున్నప్పుడు దాని మీద ట్యాక్స్లు, రకరకాల వ్యవహారాలు రేట్లు పెరుగుతున్నప్పుడు వేస్తారు. ఇసుక సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా దొరుకుతున్న సంపద. దాని ధర పెరగాల్సిన అవసరం లేదు. ఇసుక విచ్చలవిడిగా దొరుకుతుంది. సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా దొరుకుతూనే ఉంటుంది. నదులు పారుతున్నంతకాలం దొరుకుతూనే ఉంటుంది. సో ఇసుక 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతకు అమ్మారు? ట్రాక్టర్ ఎంత కొన్నారు? మ్యాక్సిమం 1000 నుంచి 1200 కదా. మ్యాక్సిమం ఎక్కువ, తక్కువ అయితే 500-600లో కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిమం 4000, మ్యాక్సిమం 8000, 9000 వరకు ఉంది ట్రాక్టర్. మరి దోపిడీయా కాదా? ఈ మధ్యలో ఈ సొమ్ము అంతా ఎవరికి వెళ్తుంది? లారీ ఇసుక గతంలో 8,000, 10,000 కొనుక్కునే వాళ్ళం, మ్యాక్సిమం 12,000 పెట్టారు. ఇప్పుడు 20,000 నుంచి 30,000, 35,000 పెడితేనే లారీ ఇసుక వస్తుంది. మరి ఈ మధ్యలో ఈ సొమ్ము అంతా ఎవరికి వెళ్తుంది? మరి దోపిడీ కాదా? ప్రకృతి సిద్ధంగా ఉచితంగా లభిస్తున్న ఇసుకను ఎందుకు ధరలు పెంచుతున్నారు? అది ఒకసారి ఆలోచిస్తే, అదేమైనా తయారు చేసేది కాదు కదా, అదేమీ ఉత్పత్తి కాదు కదా. ఒక కంపెనీలో, ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తే అప్పుడు రేట్లు పెరిగాయి అనొచ్చు. ఉత్పత్తి వ్యయం పెరిగింది, కూలీలు పెరిగాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది, ప్రోడక్ట్ వాల్యూ పెరిగింది అనొచ్చు. కాదు కదా, సహజసిద్ధంగా దొరికిందేగా, ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి? ఆ ఒక్కటే ఆలోచించండి చాలు, సమాధానం వచ్చేస్తుంది. దోపిడీ జరుగుతుందా లేదా అనే సమాధానం వచ్చేస్తుంది. చాలా దారుణం. దీనికి ప్రూఫ్గా ఈ ఆలోచించి మీ సమీపంలో ఉన్న నదులను ట్రాక్టర్లు, పొక్లైన్లు, లారీలు, టిప్పర్లలో ఎవరు కొల్లగొట్టారు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది చూడండి.
మీకు సమాధానం వస్తుంది, దానికి ప్రూఫ్ కూడా దొరుకుద్ది. తర్వాత 30 నుంచి రాయలసీమ కోస్తా జిల్లాల్లో లోకేష్ పర్యటన, ఒంగోలు నుంచి ప్రారంభం, యువతతో ముఖాముఖి. ఈ ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా 30 నుంచి మే 6వ తేదీ వరకు. సో నారా లోకేష్ గారు యాక్చువల్లీ ఈ గత 2 నెలలుగా శంఖారావం సభలు అప్పుడెప్పుడో జరిగాయి. ఆ తర్వాత నారా లోకేష్ గారు సైలెంట్ అయిపోయి ఓన్లీ మంగళగిరికే పరిమితం అయ్యారు. మంగళగిరిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో ఆయన ఏప్రిల్ 30 నుంచి మే 6 వరకు ఒక వారం రోజుల పాటు జిల్లాల వారీగా యువతతో మీటింగులు పెడుతున్నారంట. అదొకటి చూడొచ్చు. అలాగే కేసినేని నాని తప్పుడు అఫిడవిట్పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం, మాజీ ఎమ్మెల్సీ బొద్ద వెంకన్న. అలాగే వైకాపా మేనిఫెస్టోతో జే గ్యాంగ్కే లబ్ధి, 99% హామీలు అమలు అంటూ జగన్ అబద్ధాలు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల ధ్వజం. 10 కోట్ల విలువైన కుక్కర్ కూపన్ల పంచివేత, సివిజిల్ యాప్లో ఫిర్యాదుతో వెలుగులోకి. ఓహో, కూపన్ ఇస్తే కుక్కర్ ఇస్తారంట. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు తాయిలాలు ఎరవేసిన వైకాపా ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైంది. కుక్కర్ల పంపిణీకి పార్టీ గుర్తుతో కూపన్లుగా ముద్రిస్తూ సివిజిల్ యాప్నకు అందిన ఫిర్యాదుతో దొరికిపోయిందంట విజయవాడ సెంట్రల్లో. మొత్తానికి విజయవాడ సెంట్రల్లో ఆయన కుక్కర్ ఫ్యాక్టరీనే కొనేసినట్టున్నారు. ఆ వాలంటీర్లకు కుక్కర్లు ఇచ్చారు, సచివాలయ సిబ్బందికి కుక్కర్లు ఇచ్చారు, అంగన్వాడీలకి వాళ్ళకి వీళ్ళకి కుక్కర్లు ఇచ్చారు, వాటర్లకు కూడా కుక్కర్లు ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. కుక్కర్ ఫ్యాక్టరీనే మాట్లాడేశారేమో, బాబు మీరు ఎన్ని తయారు చేస్తే అని పంపించేయండి అమ్మ మాకని. ఓ పేద అభ్యర్థి, పాపం ఓ నిరుపేద అభ్యర్థి. ఒక్క ముస్లింకు అన్యాయం చేయం, హజ్ యాత్రకు వెళ్ళే ఒక్కో ముస్లింకు ₹1,00,000 సాయం. నెల్లూరులో తెదేపా అధినేత చంద్రబాబు. హైదరాబాద్లో ముస్లింలు నేడు భారతదేశంలోనే అందరికంటే బాగున్నారంటే అందుకు తెదేపానే కారణం. ఎప్పుడు ఎన్డీఏలో ఉన్న ఏ ఒక్క ముస్లింకు అన్యాయం చేయలేదు, ఇకపైనా చేయం. అప్పటి ప్రధాని వాజ్పేయి సహకారంతో హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విభజన తర్వాత కడప, విజయవాడలోనూ హజ్ హౌసులు కట్టించాం. ప్రస్తుతం మనం సమావేశం ఏర్పాటు చేసుకున్న షాదీ మంజిల్ను 8 కోట్లతో 3 అంతస్తుల్లో నిర్మించాం అని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. సో బీజేపీతో పొత్తు కారణంగా ముస్లిం మైనారిటీ ఓట్లు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కాస్త చంద్రబాబు గారు అందుకే ముస్లింల ఓట్లు పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన హామీలు ఇస్తున్నారు. ఆలయం నుంచి బయటికి వెళ్ళు, దళిత సర్పంచ్ని అవమానించిన వైకాపా నాయకులంట. కళ్ళు నెత్తికెక్కాయి. ఏం చేస్తారు? కళ్ళు నెత్తికెక్కితే అలాగే చేస్తారు. సరే, సాక్షి చూసుకుంటే ఓటుతో మోసగాళ్లకు వేటు. కరెక్ట్, ఓటుతో మోసగాళ్లకు వేటు. నేను ఇదే అంటున్నా, ఓటుతో మోసగాళ్లకు వేటు వేయండి. ఏ విషయంలో మనం మోసపోయాము అనేది గుర్తుపెట్టుకోండి చాలు. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న యువత, హోదా కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, పోలవరం ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్న రైతులు, వెలుగొండ నీరు కోసం, వెలుగొండ పునరావాసం కోసం ఎదురు చూస్తున్న బాధితులు, జీతాల పెంపు కోసం ఎదురు చూస్తున్న అంగన్వాడీలు, 1వ తేదీనే జీతాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు, వీక్ ఆఫ్ కోసము, మానసిక ప్రశాంతత కోసము, కాస్త రిలీఫ్ కోసము ఎదురు చూస్తున్న, ఒత్తిడి నుంచి విముక్తి కోసము ఎదురు చూస్తున్న పోలీసులు, అన్ని వర్గాలు కూడా ఓటుతో మోసగాళ్లకు వేటు. కరెక్ట్, సాక్షిలో కరెక్ట్ ఒక మంచి హెడ్డింగ్ రాశారు. నిజంగా ఓటుతో మోసగాళ్లకు వేటు వేయండి. సో ఇది మండు టెండలో వెంకటగిరిలో ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం, ఇంకా ఓ భాగం ఏముంది, ఉన్నదే చిన్న రోడ్డు, ఇదిగో ఇటో రోడ్డు, ఈ రోడ్డు మధ్యలో జనం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్నర్లో మీటింగ్ పెట్టారు, వీళ్ళందరూ కనిపించేలాగా ఉన్నారు. ఇంకా ఓ భాగం ఏముంది, ఇదే పూర్తి భాగం. కాకపోతే మనకు అలవాటు కాబట్టి ఓ భాగం అని రాయడం తప్పదు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నా 58 నెలల పాలనలో ఏం చేశానో చెబుతా, నీ 14 ఏళ్ల పాలనలో చేసిందేమిటో చెప్పగలవా బాబు? నీలా బడాయిలు చెప్పకుండా నా ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజలకే అందజేశా. ఏంటి బడాయిలు చెప్పలేదా? బడాయిలు చెప్పలేదా? 75,000 ఇచ్చి ఇంకో 75,000 నెక్స్ట్ 5 years ఇస్తామని చెప్పి మొత్తం కలిపి 1,50,000కు లెక్క చెప్పిన ఘనత మంది. అది బడాయి కాదా? కాపు నేస్తం కింద 60,000 ఇచ్చి నెక్స్ట్ 5 years ఇంకో 60,000 ఇస్తామని చెప్పి మొత్తం కలిపి 1,20,000కు లెక్క చెప్పిన ఘనత మంది. అది బడాయి కాదా? నేను రూపాయి ఇస్తే నువ్వు ₹2 ఇస్తానంటావా? నువ్వేం చేసావో చెప్పుకోలేక నా పథకాల గురించి మాట్లాడతావు ఏమిటయ్యా? జన్మభూమి కమిటాలను మళ్ళీ తెస్తానని చెప్పే ధైర్యం ఉందా?
జగన్ తెచ్చిన స్కీమ్లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? చంద్రబాబుది అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ. ఆయన్ను నమ్మటం అంటే పులి నోట్లో తలదోర్చడమే. డబ్బులు మీ ఖాతాల్లోకి పంపితే అది జగన్ పాలన, బాబుకు ఓటేస్తే అది స్నేహితులకే డబ్బులు ట్రాన్స్ఫర్ అని మొత్తం క్లియర్గా ఓటుకు మోసగాలతో వేటు అని ఈ సాక్షిలో ఒక బ్యానర్ వార్త వేశారనమాట. ఇది ఒకటి చూడొచ్చు. తర్వాత జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. బహిరంగంగానే బరితెగించిన టీడీపీ అధినేత. సీఎం జగన్పై కుతంత్రం. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర. కొద్ది రోజుల క్రితం ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకొని కొట్టండి అంటూ వ్యాఖ్య. ఆ తర్వాతే విజయవాడలో సీఎంపై హత్యాయత్నం. ఏం రాశారండి? జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర చేశారంట చంద్రబాబు గారు. ప్లాస్టర్ తీసాం, బ్యాండేజ్ తీసాం, సింపతి పోతుంది, మళ్ళీ సింపతి రావాలంటే ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో రాయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రాతలు. దాని బదులు ప్లాస్టర్ తీయకుండా ఉంటేనే బాగుండేదేమో, చూడడానికి సరదాగా ఉండేది. సో మరి నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పినప్పుడు, లేదా బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పినప్పుడు, లేదా కాల్చిపారేయాలని చెప్పినప్పుడు, లేదా గతంలో సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కామెంట్స్ చేశారుగా, చంద్రబాబు గారిని పట్టుకొని నడి రోడ్డు మీద ఉరి తీయాలి, కాల్చిపారేయాలి అన్నారుగా. సో అటువంటి దాంతో పోలిస్తే ఇవి కూడా అటువంటి కామెంట్స్ కిందకే వస్తాయి. మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాల్లో జమ. 1వ తేదీనే పింఛన్ పంపిణీ మొదలు. జూన్ నెలకు ఇదే విధానం. ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానం అయిన వారందరికీ ఈ విధానంలోనే. అనారోగ్యంతో పింఛను పొందుతున్న వారు, మంచం వీల్చైర్కే పరిమితమైన వారికి ఇంటి వద్దే పంపిణీ. దివ్యాంగులు, అమర జవానుల భార్యలకు ఇంటి వద్దే పింఛను. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు. ఇదిగోండి ఇట్లా. అలాగే ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా. మాల్యా, నీరవ్ మోదీ వారసులు సుజన, రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్ గంట బ్యాంకులకు దాదాపుగా 4,563 కోట్లు ఎగ్గొట్టిన వైనం. వీళ్ళు ఎక్కడున్నా చంద్రబాబు మనుషులే, ఆయన కోసం పనిచేయడమే లక్ష్యం అని ఈ టీడీపీ అభ్యర్థుల గురించి, కొంతమంది గురించి, టీడీపీ బీజేపీ అభ్యర్థుల గురించి సాక్షిలో రాశారు. అలాగే అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు. ప్రతి నెల 1నే వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పింఛను అందిస్తున్న సీఎం జగన్ ఈ పచ్చ బ్యాచ్కు కంటగింపు. ఈసీకి చంద్రబాబు గత నెలలో రాసినయేగా, సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ రాసేయండి, టైం వేస్ట్ చేయొద్దు. గత నెలలో ఏదైతే రాశారో పింఛన్దారులను రెచ్చగొట్టేలాగా అవే రాసేయండి. ఇక అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు రాసుకొచ్చారు. రాజ్యాంగ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు. ఎన్నికల సంఘం, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య అగాధం సృష్టించే పన్నాలు. రాజ్యాంగ సంస్థలను కించపరిస్తే ఆ సంస్థలు చూసుకుంటాయి, నోటీసులు ఇస్తాయి ఈనాడుకి. మే నెలలో పింఛను బ్యాంక్ ఖాతాల్లో జమ అదొకటి రాశారు. తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కుటుంబం. కడప బాధ్యతల్లో వైఎస్ సోదరులు రవీంద్రనాథ్, సుధీకరు, మధుకరు. వివిధ నియోజకవర్గాలు, మండలాల బాధ్యతల్లో ఇతర కుటుంబ సభ్యులు. ఇంటింటి ప్రచారంలో సీఎం జగన్ సతీమణి భారతమ్మ, వైఎస్ సమతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని వివరిస్తూ ప్రచారం. సో కుటుంబం సభ్యులు మొత్తం వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు అని మొత్తం అందరు ఫోటోలు వేసుకొని రాసుకున్నారనమాట సాక్షిలో. సొంత పత్రిక, కుటుంబ పత్రిక, ఆ మాత్రం రాయిపోతే ఎలా? ఏమన్నా చెప్పండి, మేనిఫెస్టోలో పెట్టేద్దాం. ఇప్పటికే సూపర్ 6 పేరుతో తొలి దశ మేనిఫెస్టో. 30వ తేదీన మేనిఫెస్టో, అంటే రేపు వస్తుంది మేనిఫెస్టో. చూద్దాం ఏం చేస్తారో. మా మేనిఫెస్టోలో ఏమీ లేకపోతే భయం ఎందుకు బాబు? సీఎం జగన్ను గత ఎన్నికల్లో ఇచ్చిన 99% హామీలను అమలు చేశారు. వీళ్ళు 99% అనేది వదలరు. వీళ్ళకి వెళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవడం, వీళ్ళకి వెళ్ళే ఎగ్జామ్ రాసేయడం, వీళ్ళకి వెళ్ళే మార్కులు వేసుకోవడం, వీళ్ళకి వెళ్ళే దాన్ని ప్రచారం చేసుకోవడం ఎక్కువైపోయింది. ఈ బాధ భరించలేకపోతున్నా. 99%, 99%, 99% అని. ఇంకా ఎన్నాళ్ళు పడాలో కానీ. 100 బాదాడు 1000 నొక్కాడు. జగన్ 5 ఏళ్ల పాలన ఇదే. చంద్రబాబు తాడేపల్లి ప్యాలెస్ను బద్దలు కొడితే పేదల కడుపు నిండుతుంది. క్లాస్ వార్ అంటే అది. సీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఉద్యోగులకు న్యాయం చేశాడు. జే బ్రాండ్తో మహిళల మంగళసూత్రాలు తెంచేస్తున్నాడు. ఆ నవరత్నాలు, నవమోసాలు. వైసీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట. మళ్ళీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. మేము రాగానే పింఛన్ 4000.
అంగన్వాడీ హోంగార్డులు పెన్షన్లందరికీ కూడా అండగా ఉంటా. మెగా డిఎస్సి పైన తొలి సంతకం, ఏటా 4 లక్షల ఉద్యోగాలు, స్కిల్ పెంచేందుకు యువతకు శిక్షణ, ఉద్యోగులకు న్యాయం, సీమ వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు అని చాలా చాలా క్లియర్గా టీడీపీ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతాం, ఏం చేస్తాం అనేది చాలా క్లియర్గా ఇటు చంద్రబాబు గారు చెప్తే, ఇటు పవన్ కళ్యాణ్ గారేమో కుల చిచ్చుకు జగన్ కుట్ర, కాపులు దళితుల మధ్య గొడవలకు కుయుక్తులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసింది. అలాగే చంద్రబాబు గారు మాట్లాడింది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో బ్యాంకుగా రాశారు. కాపు రిజర్వేషన్లతో ఒప్పుకోని వ్యక్తి ఆ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. కాపులను తాకట్టు పెట్టే స్థాయి నీకుంటే ఓడిపోయేవాడినా నాకుంటే. ఆ ఉద్యమం వైసీపీని నడిపించిందే. రిజర్వేషన్లు రావని తెలిసినా ఆ పార్టీ నేతలను ఎగదోశారు, రైళ్లను తగలబెట్టించారు. పత్తిపాడు జగ్గంపేట సభల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలను, కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు. బ్యాంక్ ఖాతాల్లోకి పింఛను, పొన్నవాళ్ళకు పదవికి ప్రోకో ఇందాక మనం చెప్పుకునేయాలే. ఇంకా ఏమైనా ఉన్నాయా ఆంధ్రజ్యోతిలో 2వ పేజీలో, లోపల పేజీల్లో స్పోర్ట్స్ వద్దు, స్పోర్ట్స్ తర్వాత ఎలక్షన్స్ తర్వాత చూద్దాం. సిఎస్ డీజీపీ జగన్ కోసం పనిచేస్తున్నారు, ఆయన రుణం తీర్చుకోవడానికి తహతాలు ఆడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను కలిసిన కూటమి నేతలు. పాపం వాళ్ళిద్దరిని పంపించేసే వరకు, వాళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేసే వరకు, వాళ్ళిద్దరి మీదని బదిలీ చేసే వరకు కూటమి నేతలకు నిద్ర ఉండదు. అసలు ప్రశాంతంగా ఉండలేరు. ఈసీ ఏమో కాస్త నెమ్మదిగా ఉంది వాళ్ళ విషయంలో. తర్వాత జనం సొమ్ముతో జగన్ భజన, టైటిల్ పేరుతో సర్కారు వంచన, మోకరేలిన రెవెన్యూ సర్వే అధికారులు, చట్టం అమల్లోకి రాకముందే శాశ్వత భూ హక్కు పత్రాలు, పాస్ పుస్తకం నిండా సీఎం బొమ్మలే, భూములు జగన్వా రైతులవా, ఆర్ఓఆర్ చట్టం ఉల్లంఘన, పాస్ పుస్తకాలు చెల్లవు అంటున్న నిపుణులు. చెల్లవు, పాస్ పుస్తకాలు చెల్లవు, వాళ్ళు ఇచ్చిన ధృవీకరణ పత్రాలు కూడా చెల్లవు. వాళ్ళకి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇస్తారు కదా, అవి కూడా కేంద్ర సర్వీసులకు సంబంధించి ఏమైనా ఉద్యోగాలకు వెళ్తే చెల్లవు. అట్లీస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు మనం రాసిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లు చేసి మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలన్నా చెల్లవు. ఎందుకు చెల్లవంటే, ఒక వ్యక్తి బొమ్మ దాని మీద ఉంటే ఎలా? ఆ సీఎం ఇప్పుడు ఉండొచ్చు, రేపు పొద్దున దిగిపోవచ్చు. ఆ బొమ్మలు వేసుకుంటే ఎలా? ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిర్మాణం, రాజధాని రైతులకు వడ్డీతో సహా బకాయిల చెల్లింపు, రైతు కూలీలకు నెల నెల పింఛన్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతాం, జగన్తో జాగ్రత్త, మీ బిడ్డనంటూ ఆస్తులను నొక్కేసే ప్లాన్, నీరుకొండ రచ్చబండలో లోకేష్. 30 నుంచి మళ్ళీ యువగలం, 7 రోజులు 7 జిల్లాల్లో లోకేష్ పర్యటన, యువతతో ముఖాముఖి అని రాసుకొచ్చారనమాట. అవి ఇక్కడ వరకు. ఇంకా ఈనాడులో ఇంకా మంచి మంచి వార్తలు రాసుకొచ్చారు. మాటల ఏలిక, మీటలో మెలిక, మహిళలకు జగన్ చేయూత ఉత్తుత్తే, 4 విడతల్లో 75,000 ఇస్తామని నవరత్నాల కింద హామీ, బటన్ నొక్కినా చివరి విడత జాడే లేదు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న గుత్తేదారులకు చెల్లింపులు, 27 లక్షల మంది మహిళల నోట్లో మట్టి, లబ్ధిదారుల ఎంపికలోనూ కోతలే. ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఎన్నికలు కూడా రావడానికి ఒక 4-5 రోజుల ముందు నుంచి వాళ్లకు అనుకూలమైన గుత్తేదారులకు ఒక్కొక్కరికి 1,000 కోట్ల బిల్లులు పెండింగ్ క్లియర్ చేశారు. సంక్షేమ పథకాల కింద విద్యా దీవెన, వసతి దీవెన, ఈ చేయూత ఇవి ఇవ్వాల్సినవి ఇవ్వాల. ఇప్పటికీ కూడా జగనన్న చేయూత చాలామందికి పర్లేదు, వైఎస్ఆర్ చేయూత. బటన్ ఎందుకు పని చేయట్లేదు అబ్బా? ఆయనేమో బటన్ పని చేయట్లేదు, ఇక్కడ మహిళలు వెయిట్ చేస్తున్నారట. బటన్ నొక్కాలి కానీ సాయం అందకూడదు, హామీలు ఇవ్వాలి కానీ అమలు చేయకూడదు, సంక్షేమం అనాలి కానీ షరతులు పెట్టాలి, అక్క చెల్లెమ్మలందరికీ మేలు అనాలి, లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలి. ఇది చేయూత విషయంలో చేతగాని వైకాపా ప్రభుత్వ తీరు. ఒక్క ముక్కలో చెప్పేశారు. వారెంట్ లేకుండా సోదాలు, అధికారులు వైకాపాకు తొత్తుల్లో వ్యవహరిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గురుదక్షిణగా కారు అందజేసిన లోపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులంట. తుని రైలు దహనం వైకాపా కుట్రే, కిర్లంపూడి సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. నంద్యాల తీర్పు, నంద్యాల జిల్లా గురించి ఎలా ఉంది ఏంటనేది ఇచ్చారు. నేను ఒకసారి సెపరేట్గా ఇది చదివి మన వాళ్ళతో కనుక్కొని నియోజకవర్గాల వారీగా నేను కూడా చేస్తాను. గన్నవరం మా కొద్దీ రౌడీ రాజకీయం, భూ వివాదాలు, పంచాయతీలతో పెత్తనము, కొండలు గుట్టల్లో అడ్డగోలుగా దోపిడీ, నిత్యం అల్లర్లతో విసిగిపోతున్న జనము, అమరావతిని పాడుపెట్టడంపై జనాగ్రహం. ప్రశాంత వాతావరణానికే చాలా సింపుల్, గన్నవరం టీడీపీ గెలవబోతోంది, అది స్పష్టం. మెజారిటీ కూడా మంచిగానే ఉండబోతోంది, అది స్పష్టం. అది ఇండైరెక్ట్గా ఈనాడు వాళ్ళు రాసుకొచ్చారు.
సిఎస్ డీజీపీ మీద ఇన్ని ఫిర్యాదులు ఉన్నాయా? వైకాపా కార్యక్రమంలో ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఎలా పాల్గొన్నారు? ఆధారాలు అందజేయండి. ఎన్డీఏ నేతలను కోరిన కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా సిఎస్ డీజీపీలను బదిలీ చేయాలి, మిశ్రాకు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు. ఇవన్నమాట. ఎన్ని ఫిర్యాదులు అందాయో వాళ్ళిద్దరి మీద ఎన్ని ఫిర్యాదులు అందాయో ఇప్పుడు వరకు చర్యలు తీసుకోలేదు. తీసుకుంటారు, టైం ఉంది కదా, ఇంకో 4-5 రోజుల్లో తీసుకుంటారని భావించవచ్చు. సో ఇవి 3 పత్రికలకు సంబంధించి వార్తాంశాలు. ఇంకో కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.